వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. 10th అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ సంబంధించి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ యొక్క కాన్సెప్ట్, అదేవిధంగా ఎక్సైజ్ 5.1లోని ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలన్నది మనం అంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లోని ఎక్సైజ్ 5.1 సంబంధించి మిగిలిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఎక్సైజ్ 5.1లోని సెకండ్ ప్రాబ్లం చూద్దాం. రైట్ ఫస్ట్ 4 terms ఆఫ్ ది ఏపీ when the first term A and common difference D are given as follows. ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలోని 5 ప్రాబ్లమ్స్ ఇవ్వబడ్డాయి. దీంట్లోని ఫస్ట్ టర్మ్ ఏ అలాగే కామన్ డిఫరెన్స్ డి ఇవ్వబడ్డాయి. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ 4 terms మనం ఫామ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏ ఈక్వల్ టు 10 డి ఈక్వల్ టు 10. ఏ ఈక్వల్ టు 10 డి ఈక్వల్ టు 10 అంటే మనకి ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చారు. అలాగే కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు 10 ఇచ్చారు. సో ఫస్ట్ టర్మ్ ఏ1 ఈక్వల్ టు ఏ అవుద్ది. ఏ ఇక్కడ కదా 10. సో సెకండ్ టర్మ్ ఏ2 అంటే ఏ ప్లస్ డి అవుద్ది, అంటే ఏ ప్లస్ డి. సో ఏ అంటే ఎంత 10, డి అంటే 10 ప్లస్ 10 ఎంత 20. సో థర్డ్ టర్మ్ ఏ3 అంటే మనకి ఏ2 అంటే అంత ముందున్న టర్మ్కి కామన్ డిఫరెన్స్ కలిపితే ఏ3 వస్తుంది. లేకపోతే ఏ ప్లస్ 2d అని రాసుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఏ2 ప్లస్ డి అన్నా అంటే అంత ముందున్న టర్మ్కి కామన్ డిఫరెన్స్ కలుపుకుంటే మనకి ఏ3 వస్తుంది అనమాట. సో అంత ముందు టర్మ్ ఎంత 20 ప్లస్ డి అంటే ఎంత 10, 20 ప్లస్ 10 ఎంత 30. సో ఏ4 అంటే అంత ముందు టర్మ్ ఎంత ఏ3 ప్లస్ డి. లేదు అంటే ఏ ప్లస్ 3d అని చేసుకున్నా మనకు వస్తుంది అనమాట. సో ఏ3 ప్లస్ డి ఎంత ఏ3 అంత 30, కామన్ డిఫరెన్స్ 10, సో 40. సో ఫస్ట్ 4 terms ఏంటి, therefore ఫస్ట్ 4 terms ఆర్ 10, 20, 30 and 40. ఓకే, దీంట్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ గివెన్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ ఎంత -2, కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ ఎంత అయింది 0. సో ఫస్ట్ టర్మ్ ఏ1 ఈక్వల్ ఎంత ఎంత -2. ఏ2 అంటే ఏ ప్లస్ డి, ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ కలపాలి. సో -2 ప్లస్ ఇక్కడ డి అంటే 0 కాబట్టి -2 వస్తుంది. ఏ3 అంటే అంత ముందు టర్మ్ ఎంత ఏ2కి కామన్ డిఫరెన్స్ డి కలపాలి. సో ఏ2 ఎంత -2 ప్లస్ 0 ఎంత -2 వస్తుంది. ఏ4 అంటే అంత ముందు టర్మ్ ఏ3కి కామన్ డిఫరెన్స్ డి కలపాలి. ఏ3 అంటే -2 ప్లస్ 0 ఎంత -2. సో ఇలాగ అంత ముందు టర్మ్కి కామన్ డిఫరెన్స్ కలుపుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఏ4 ఉందనుకోండి, దీన్ని ఏ ప్లస్ 3d అంటే ఎంత ఏ అంటే ఎంత -2 ప్లస్ 3 ఇంటూ 0 ఎంత -2 ప్లస్ 0 -2. కాబట్టి ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట. సో దీనిలో ఫస్ట్ 4 terms ఆర్ -2, ఎందుకంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ 0 ఉంది కాబట్టి 0 కలిపితే అవి వస్తాయి కాబట్టి -2 అనమాట. ఓకే, సో థర్డ్ చూద్దాం. సో ఫస్ట్ టైం ఏ ఈక్వల్ టు 4, కామన్ డిఫరెన్స్ ఎంత -3. సో ఫస్ట్ టైం ఎంత ఉంది ఏ1 ఈక్వల్ టు ఎంత A4. సో సెకండ్ టైం ఏ2 అంటే ఏ ప్లస్ డి, కామన్ డిఫరెన్స్ 4 ప్లస్ కామన్ డిఫరెన్స్ ఎంత -3 అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 4 - 3 ఎంత 1 అయింది. సో ఏ3, సో అంత ముందు టర్మ్ ఎంత ఏ2కి కామన్ డిఫరెన్స్ డి కలుపు. సో ఏ2 వాల్యూ మనకు 1 వచ్చింది కాబట్టి 1 ప్లస్ డి ఎంత -3. సో 1 - 3 ఎంత -2. సో ఏ4 అంటే అంత ముందు టర్మ్ ఏ3కి కామన్ డిఫరెన్స్ డి కలపాలి. సో ఏ3 వాల్యూ -2 వచ్చింది కాబట్టి -2 ప్లస్ -3 అంటే -2 -3. సో రెండు మైనస్లు మనం కలపాలి కాబట్టి ఏ కలిపితే -5 సింబల్ వేయాలి. -2 -3 ఎంత అవుతుంది -5 వస్తుంది. దేర్ఫోర్ ఫస్ట్
4 terms are 4, 4, 1, -2 and -5. Okay. So fourth one చూద్దాం. Fourth one. So first term ఎంత -1, common difference 1/2. Therefore a1 first term a equal ఎంత -1. So a2 అంటే a plus d, a -1 plus d ఎంత 1/2. సో దీన్ని ఇంగ్లీష్ రిఫ్లెక్షన్ చేస్తాం. 2 into -1 ఎంత -2 plus 1/2. సో -2 plus 1 ఎంత అవుతుంది -1/2. సో a3, సో దీన్ని a plus 2d అని రాయొచ్చు. లేదు అంటే అందు ముందు టర్మ్ a2కి d యాడ్ చేసినా మనకి a3 వస్తుంది. సో అందు ముందు టర్మ్ ఎంత వచ్చింది -1/2 ప్లస్ కామన్ డిఫరెన్స్ ఎంత +1/2. సో -1/2 ప్లస్ 1/2 ఎంత అవుతుంది 0 అవుతుంది. సో a4 అంటే అంత ముందు టర్మ్ a3 ప్లస్ d. సో అంత ముందు టర్మ్ 0 వస్తుంది కాబట్టి ప్లస్ కామన్ డిఫరెన్స్ 1/2. సో 0 ప్లస్ 1/2 ఎంత 1/2. సో ఫస్ట్ 4 టైమ్స్ ఏమవుతాయి? దేర్ఫోర్ first 4 terms are -1, -1/2, 0 and 1/2. Okay. Fifth one చూద్దాం. a equal అంటే ఫస్ట్ టర్మ్ ఎంత -1.25, కామన్ డిఫరెన్స్ -0.25. సో ఫస్ట్ టర్మ్ a1 ఈక్వల్ ఎంత a అంటే -1.25. సో a2 అంటే ఫస్ట్ టర్మ్కి d కలపాలి. a1 a ప్లస్ d. సో a ఎంత -1.25 ప్లస్ d ఎంత -0.25. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా -1.25 -0.25. సో దీన్ని రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేసి మైనస్ సింపుల్ చేయాలి. ఇలాగా -1.25 -0.25. సో 10, 5, 1. సో -1.5 వస్తుంది అనమాట. సో -1.5. a3 కావాలంటే అంత ముందు టర్మ్ a2కి కామన్ డిఫరెన్స్ d కలపాలి. a2 మనకి -1.5 వచ్చింది ప్లస్ d ఎంత -0.25. సో ఈక్వల్ ఎంత వస్తుంది -1.5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 0.25. సో ఇక్కడ -1.5కి -0.25 రెండు మైనస్ కాబట్టి యాడ్ చేస్తే 5, 7, 1, 1.75. సో -1.75. సో a4 అంటే a3 ప్లస్ d. a3 మనకి -1.75 వచ్చింది ప్లస్ d ఎంత -0.25. సో -1.75 ప్లస్ ఇంటూ మైనస్ -0.25. సో -1.75కి -0.25 పెడితే 5, 5, 10. 1 + 7, 8, 2, 10, 2. సో -2 వస్తుంది అనమాట. కాబట్టి therefore first 4 terms are ఏమొచ్చినాయి -1.25, -1.5, -1.75 and -2. ఓకే. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫర్ ది ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ది ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. ఇక్కడ ఏపీ ఫామ్ చేసి ఇవ్వబడింది. దానిలో ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ 3, 1, -1 and -3. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ ఎంత 3. సో కామన్ డిఫరెన్స్ d. కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది? సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలంటే a2 మైనస్ a1. సో a2 ఎంత 1 మైనస్ a1 ఎంత 3. సో 1 - 3 ఎంత -2. సో అలాగే సెకండ్ది -5, -1, 3, 7. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ ఎంత అవుద్ది? -5 అవుద్ది. కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1. సో a2 ఎంత -1 మైనస్ ఇక్కడ a1 -5. సో -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +5. ఒక మైనస్ని ఒక ప్లస్ని కలిపినప్పుడు ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకుని
లార్జెస్ట్ నెంబర్కి సింబల్ వేసుకోవాలన్నమాట. సో 5కి 1కి డిఫరెన్స్ 4, లార్జెస్ట్ నెంబర్ 5 సింబల్ ప్లస్ ఉంది కాబట్టి +4 వస్తుంది. ఓకే, అలాగే థర్డ్ చూడండి. థర్డ్ 1/3, 5/3, 9/3, 13/3. సో దీనిలో ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ ఎంత 1/3. సో కామన్ డిఫరెన్స్ D equal to J2 minus A1. సో A2 5/3, ఇక్కడ A1 1/3. సో ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఒక డినామినేటర్ 3 వేసుకుని 5 నుంచి 1 తీసి ఎంత 4/3. అలాగే ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్లోని ఫస్ట్ టర్మ్ J equal to 0.6, కామన్ డిఫరెన్స్ D equal to A2 minus A1. సో A2 1.7 నుంచి 0.6 తీసే. సో 1.7 minus 0.6 తీస్తే ఎంత వస్తుంది 1. సో 1.1. ఓకే.